మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అబద్ధాలతో అధికారంలోకి. సో నిన్నటి నుంచి బీజేపీ యాత్ర స్టార్ట్ చేసింది. నిన్న పరిగిలో యాత్ర మొదలైంది బీజేపీది. సో తాండూరు పరిగి అంతా కూడా మరి చూద్దాం ఏం జరుగుతుంది. మరి బీజేపీ గ్రాఫ్ ఈ యాత్ర వల్ల మరింత ముందరికి వెళ్తుందా? సో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్కి ముందే ఈసారి భారతీయ జనతా పార్టీ చాలా ఫాస్ట్గా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. జనాల్లోకి వెళ్ళడానికి ఎవరి వ్యూహాలు అంటే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని మాత్రం క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. సో ఇక్కడ చూస్తే అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి అని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్త. ఆ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేయదు. రాహుల్ హామీలను సోనియానే నమ్మదు. పీవీకి భారతరత్నను కాంగ్రెస్ జీర్ణించుకోవట్లే. తెలంగాణలో బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు కళ్ళ. కేంద్రంలో 3వసారి మాదే అధికారం. బైంసాలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. రాష్ట్రంలో మా పొత్తు ప్రజలతోనే కిషన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ నిలబడదు. త్వరలోనే రామరాజ్యం రాబోతోంది ఏలేటి. సో కేసీఆర్ వంగి దండాలు పెట్టి బీజేపీకి నష్టం చేశారు బండి సంజయ్. బీజేపీ విజయ సంకల్ప యాత్రలు షురు. సో మీరు ఏ రకంగా చూస్తారు? సో దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బీజేపీ పొత్తులో భాగంగా అంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం తెలంగాణ ప్రజలకి సమ్మతమేనా? సో ఏ రకంగా చూడొచ్చు? ఎందుకంటే 22 తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ఎల్పీ నేత కేసీఆర్ గారు మరి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అక్కడ కొంతమంది అపాయింట్మెంట్స్ ట్రై చేయబోతున్నారు. సో జాతీయ రాజకీయాల గురించి చర్చించబోతున్నారు అండ్ అలాగే పొత్తు గురించి కూడా మాట్లాడబోతున్నారు బీజేపీ వర్గాలతో అని చెప్పి సో ప్రధానంగా అందరూ మాట్లాడుతున్నటువంటి చర్చ. సో ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ మీడియా దయచేసి గుర్తుపెట్టుకోవాలి, కావాలని అట్లా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని చెప్పి చాలామంది నాయకులు మాట్లాడుతున్నప్పటికీ ఇది ఈయన ఢిల్లీ వెళ్ళడం అయితే వాస్తవమే. ఢిల్లీ వెళ్తున్నారు, ఆల్రెడీ కలుస్తున్నారు. మరి దేనికోసం, మరి వీళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది సెకండరీ. బట్ రాజకీయ కోణాలు మారబోతున్నాయా? ఎందుకంటే ఇక్కడ మనం ప్రథమంగా చూసుకుంటే సో ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి బీజేపీ రాబోతున్నాయి అని చెప్పి సో చాలా సర్వేలు చెప్పినాయి. సో ఇక్కడ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వంతో కాంప్రమైజ్ అవ్వడం కన్నా కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఏకైక ఒక అస్త్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలపడం, బీజేపీతోటి చేతులు కలపడం. ఎందుకని మూడోసారి కూడా అన్ని సర్వే రిపోర్ట్లు బీజేపీ అధికారంలోకి వస్తున్నాయి. సో బీజేపీతోటి చేతులు కలిపితే మనము బతికి బయటపట్టచ్చు అన్న, లేదంటే మన పార్టీ గ్రాఫ్ పడిపోకుండా ఇప్పటికే మరుగున పడిపోతుంది. బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే ఈ లోక్సభ ఎన్నికల దాకా ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి మరి బీఆర్ఎస్ వర్గాల్లో నెలకొంది. సో అందరు కూడా కాచుకొని కూర్చున్నారు. ఏదో ఉన్నామంటే ఉన్నారు పార్టీలో, కానీ పార్టీ మారాలని చాలామంది ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. అయితే అది లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతుందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. సో అందుకే కేసీఆర్ స్టెప్ ఏంటి అనే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇవన్నీ తెలియాలంటే మనం కూడా అంటే ఏది అవును ఏది కాదు, నిజంగానే ఇదంతా కూడా జరగబోతోందా, సో ఇవన్నీ కూడా తెలియాలంటే మరి కొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇట్లా జరగచ్చు అట్లా జరగచ్చు అని అందరు అనలిస్టులు చెప్పడం తప్ప సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఎక్స్క్లమేటరీగానే ఉండిపోయింది. లేదా వీళ్ళందరూ కూడా పార్టీ మారకుండా ఉండడానికి సో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారని మాత్రం క్లియర్గా తెలుస్తూ ఉంది.